ప్రియులారా, ఈ పరిశుద్ధ దినమందు మరి యొక్క మారు మనమందరము కలిసి దేవుని స్తుతించి కీర్తించి ఘనపరచుటకు గాను ప్రభు మనందరి జీవితాల్లో చూపినటువంటి కృపలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం ప్రభువుని ఆరాధించి మహిమపరచి ఘనపరచుటకు మన హృదయములను సిద్ధం చేసుకుంటూ దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడి నడిపించినట్లు కండ్లు మూసుకుని మనం ప్రార్థనలో ఏకీభవించి ఈ దిన ఆరాధనను ప్రారంభం చేద్దాము. పరిశుద్ధుడవైన మా ప్రభువా, మహోన్నతుడవైన మా దేవా, గనుడవైన మా రక్షక, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచు ప్రభా, గడిచిన దినములన్నిటిలో మీరు చూపిన కృపలను బట్టి నాయనా, మేము నీ వాక్కును వినుటకు మీరు మాకు ఇచ్చినటువంటి సౌకర్యమును బట్టి ప్రభా మీకు వందనములు చెల్లించుకుంటూ నాయనా, ఈ దినం మరొకసారి మీ యొక్క వాక్కును మేము ధ్యానం చేయటం ద్వారా విని దాని ప్రకారము జీవించుట ద్వారాను మిమ్మల్ని మహిమపరచునట్లుగా ప్రభా మీ యొక్క కృప కొరకు మరి యొక్క మారు మేము వేడుకుంటూ ఈ ఆరాధనలో మీరు మాతో ఉండమని నాయనా, మేము మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకును మీరు మా జీవితంలో ఇచ్చినటువంటి విశ్వాసంలో నాయనా మేము నిలకడగలిగిన వారముగా, నిలువగలిగే వారముగా ప్రభా సరి అయిన భక్తిని చేసేవారంగా మీరే మాకు సహాయం చేసి మేము నాయనా అన్ని పరిస్థితుల్లో మీ వైపు చూడగలిగేటటువంటి కృప, మీరు మా జీవితాల్లో చేసినటువంటి కార్యములను జ్ఞాపకము చేసుకున్న వారమై విశ్వాసంతో మా భక్తిలో అడుగులు వేయుటకును సహాయం చేసి నడిపించమని, ఆరాధన అంతట్లో మీ యొక్క సన్నిధిని మాతో ఉంచుమని, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకొనుచు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. जगदुत्पत्ति
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. కొండలలో కోనలలో జీవులలో ఆ జలములలో, కొండలలో కోనలలో జీవులలో ఆ జలములలో మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. మాటలలో చేతలలో చూపులలో ఆ నడవడిలో, మాటలలో చేతలలో చూపులలో ఆ నడవడిలో మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా, ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా, ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ
సిలువలో మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును కపటవర్తన లేకున్న హృదయాన్ని అర్పించుటే చాలునా కపటవర్తన లేకున్న హృదయాన్ని అర్పించుటే చాలునా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలంలో పరిశుద్ధ గ్రంథాల నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. కానీ ఇంగ్లీష్లో దాని అర్థము వేరుగా ఉంది. ఇంగ్లీష్లో ఏముంది అంటే దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ షల్ రెన్యూ దైర్ స్ట్రెంగ్త్. దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ షల్ రెన్యూ దైర్ స్ట్రెంగ్త్ అనగా అర్థం ఏమిటి అంటే దేవుని మీద ఆధారపడువాడు లేక దేవుని మీద ఆనుకొనివాడు తన బలమును నూతన పరుచుకొనును. చూడండి, ఆ మాటకి ఈ మాటకి ఎంత తేడా ఉందో. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందును అనే దానికిను, దేవుని మీద ఆనుకునేవాడు తన బలాన్ని నూతన పరుచుకొనును, చేంజ్ హిస్ స్ట్రెంగ్త్. ఈ దినాన్ని ఈ మాటను మనము కొద్దిగా ధ్యానము చేద్దాం. దేవుని సంఘమా, సంఘమైన మనము ఎప్పుడూ ఒకేలా ఉండాలి అని ప్రభువు కోరడం లేదు. కానీ ప్రభువు మనము బలవంతులము కావాలి అని, మనము మన బలాన్ని నూతన పరుచుకుంటూ ఉండాలి అని ప్రభువు కోరుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. మనం బట్టలు కొనుక్కుంటూ ఉంటాం, వాటిని ధరించుకుంటూ ఉంటాం. సంవత్సరం అంతా అదే ధరించుకోము. అవి మాసిపోతూ ఉంటుంటే చాకలికి వేస్తే మరలా ఏమవుతున్నాయంటే మురికంతా పోయి మరలా వేసుకోవడానికి వీలవుతూ ఉంది. ఆ చెమట కంపు పోయి ఆ మురికి పోయి మరలా క్రొత్తగా కాకపోయినా కాస్త వేసుకోవడానికి మంచిగా ఎలాగవుతూ ఉందో, అలాగే విశ్వాసీ జీవితంలో దేవుడు మనకిచ్చిన బలాన్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి అంటే నూతన పరుచుకుంటూ ఉండాలి అనే విషయాన్ని దేవుని వాక్యము ఈ మధ్యాహ్న కాలంలో మనలను హెచ్చరిస్తూ ఉంది. సాధారణంగా ఒక సామెత చెప్తూ ఉంటారు, గొర్రెకట బెత్తడే తోక. ఎన్ని సంవత్సరాలైనా
సంఘము కూడా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండాలి అని ప్రభువు కోరిక కాదు. కానీ సంఘము అన్ని విషయములలో ఎదగాలి, వర్ధిల్లాలి అని. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లన కొలది నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి అనే గొప్ప ఉద్దేశము ప్రభువుదై ఉంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మన ఎడల కూడా అదే ఉద్దేశాన్ని ప్రభువు కలిగి ఉన్నాడు. చూడండి, ఒక్కసారి మనము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పక్షిరాజు యవనము, చదవండి అన్నమాట. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. క్రొత్తదగుచూ ఉండాలి, అది దేవుని ఉద్దేశం. నీ యవనము అనగా సంఘములో ఉన్న నీవు నేను, యవనము అనగా బలము. ఆ బలము ఏమవ్వాలి అంటే క్రొత్తదగుచూ ఉండాలి. రీన్యూ ద స్ట్రెంగ్త్. అదొక్కొక్కసారి బలహీన పడిపోతూ ఉంటుంటే, ఒక్కొక్కసారి బలము పాతదైపోతూ ఉంటుంటే దాన్ని ఏం చేయాలి అంటే దాన్ని తిరిగి నూతన పరుచుకుంటూ ఉండాలి. అంటే బ్యాటరీ వాడుతూ ఉంటే దాని పవర్ అయిపోతూ ఉంది కనుక దాన్ని మరలా ఛార్జ్ చేసుకుంటే బలం, ఆ పవర్ వస్తూ ఉంది ఆ బ్యాటరీకి. అలాగే విశ్వాసి జీవితము కూడా ఆ పవర్, ఆ బలము ఉడిగిపోతూ ఉన్నప్పుడు దానిని మరలా రిన్యూ అనగా క్రొత్తది చేసుకుంటూ ఉండాలి, ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. కనుక ఇక్కడ ఒక చక్కని ఉదాహరణ చెప్తూ ఉంది దేవుని వాక్యము. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచూ ఉండునట్లు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటూ ఉంటారు. జరుగుతూ ఉండే ప్రాసెస్ ఇది. ఒకసారి జరిగిపోయి ఆగిపోయే కార్యము కాదు. విశ్వాసి జీవితము ప్రతి దినము ఏం చేయాలి అంటే నూతన బలముతో నింపబడుతూ సాగిపోయేది. సంఘము యొక్క పరిస్థితి ఏమిటి అంటే ప్రతి దినము నూతన బలముతో సాగిపోవాలి. కనుకని ఇక్కడ దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది, పక్షిరాజు యవనము క్రొత్తదగుచూ ఉండునట్లు. సంఘమా, నీ బలము కూడా ప్రతి దినము క్రొత్తదిగా మారిపోతూ ఉండాలి అనే విషయాన్ని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకసారి పక్షిరాజు దగ్గరకు వెళ్తే, పక్షిరాజు 100 సంవత్సరాలు జీవిస్తూ ఉంటుంది, అనగా చాలా కాలం. ఈ పక్షిరాజు చాలా కాలం బ్రతుకుతూ ఉన్న సమయంలో అది పక్షే గనుక దానికి ఏమైపోతుంది అంటే వృద్ధాప్యం వచ్చేస్తుంది. వృద్ధాప్యం వచ్చిన తరువాత అది తెలుసుకుంటూ ఉంది, దాని బలం ఏమిటో తెలుసుకుంటూ ఉంది. అలాగే నీ జీవితంలో కూడా నీవు శరీర సంబంధముగా బలహీనమవుతూ ఉన్నావో బలంగా ఉన్నావో నీకు అర్థమైపోద్ది. ఒక్కొక్కసారి నీవు అంటూ ఉంటావు, పాస్టర్ గారు చాలా నీరసంగా ఉందండి, ప్రార్థన చేయండి అంటే నీకు అర్థమైపోయింది. నీ శరీర సంబంధమైన పరిస్థితిని నీవు ఎలాగో అర్థం చేసుకుంటున్నావో బలహీనమైపోతూ ఉన్నట్టుగా, అదే విధముగా నీ ఆత్మ సంబంధమైన బలాన్ని కూడా నీవు తెలుసుకుంటూ నీవెప్పుడు బలహీనమైపోతూ ఉన్నావో, ఎప్పుడు ఆత్మీయముగా నీరసించిపోతున్నావో దానిని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మరలా నీ బలాన్ని ఏం చేయాలి అంటే క్రొత్తదిగా చేసుకోవాలి. ఇక్కడ పక్షిరాజును మనము చూస్తూ ఉన్నాం. దానికి వార్ధక్యం వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చేసింది. అది తెలుసుకుని ఏం చేస్తుంది అంటే అది ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోతూ ఉంది. ఇది ఎత్తైన కొండ మీదకి వెళ్తూ ఉన్నప్పుడు మిగిలిన పక్షిరాజుల పక్షులకు తెలుసు గనుక ఇది ఏం చేస్తుంది అంటే ఇది తన యవ్వనాన్ని నూతన పరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అని తెలుసుకొని మిగిలినవి కూడా దానిని వెంబడిస్తూ ఉంటాయి.
వెంబడించిన తరువాత అదొక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ రాలిన తరువాత ఈ పక్షులన్నీ కూడా దానికి ఉన్నటువంటి వెంట్రుకలన్నీ తీసేస్తాయి. రెక్కలవి కానీ మరి శరీరం మీద ఉన్నటువంటివి కానీ ఆ వెంట్రుకలన్నీ ఏం చేస్తాయంటే ఈ పక్షులన్నీ కలిపి తీసేస్తాయి. ఇది తీసుకోలేదు. ఆ తరువాత ఏం చేస్తుంది అంటే దాని ముక్కు పెరిగిపోతూ ఉంటుంది. ఆ కొండ మీద అరగదీస్తూ ఉంటుంది. ఇటు అటు ఇటు అటు అరగదీస్తూ ఉంటుంది. ఎంతవరకు అరగదీస్తుంది అంటే చిన్నదిగా అయిపోయే వరకు అరగదీస్తూ ఉంటుంది. అలాగే కాలి గోళ్ళు కూడా పెరిగిపోతూ ఉంటాయి. వాటిని కూడా ఏం చేసుకుంటుంది అంటే అరగొట్టేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగైంది అంటే చిన్న పక్షి పిల్ల గురుడ్డులో నుండి వచ్చిన తరువాత ఒక 10-15 రోజులకు ఆ పక్షిరాజు పిల్ల ఎలా ఉంటుందో అలాగూ ఈ పెద్ద పక్షిరాజు కూడా ఒక చిన్న పిల్లలా మారిపోతూ ఉంది. దాని ముక్కు చిన్నదైపోయింది. తన కాలి గోర్లు చిన్నవైపోయినాయి. ఇప్పుడు వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి. ఇప్పుడు ఎక్కడికి కదలలేని పరిస్థితి. అంతేకాదు ఈ వెంట్రుకలు తన శరీరము నుండి లాగుతూ ఉంటే రక్తాలు కారుతూ ఉంటాయి. ఆ బాధకు సహిస్తూ ఉంటుంది. ఈ ముక్కును చూసారా, ఈ బండ మీద అరగదీస్తూ ఉన్నప్పుడు ఆ ముక్కు నుండి కూడా రక్తం కారుతూ ఉంటుంది. అలాగే ఈ కాలి గోర్లు అరగదీస్తూ ఉన్నప్పుడు ఆ గోర్లు అరిగిపోయి దాని నుండి కూడా రక్తం వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం గోళ్ళు పెరిగిపోతే బ్లేడుతో కోస్తూ ఉంటాం. ఏమండి, అంతే కదా? అప్పుడు కోస్తూ ఉన్నప్పుడు కొంచెం లోనికి వెళ్ళినప్పుడు పాలు కారుతూ ఉంటాయి గోరులో నుంచి. ఏమండి, ఏం కారుతుంది? రక్తం వస్తుంది. కనుక దేవుని సంఘమా, పక్షిరాజు తన బలమును క్రొత్తదిగా చేసుకొని నిమిత్తము చాలా శ్రమ పడుతూ ఉంది. మిగిలిన పక్షులు వచ్చి సహాయము చేస్తూ ఉన్నాయి. ఈ శరీరములో నుండి, ఈ ముక్కులో నుండి, ఈ కాలి గోరులలో నుండి ఏమొస్తుంది అంటే రక్తము ప్రవహిస్తూ ఉంది. అనగా తన బలమును నూతన పరుచుకొని నిమిత్తము పక్షిరాజు శ్రమకు ఓర్చుకుంటూ ఉంది. రక్తం కారినా పర్వాలేదనుకుంటూ ఉంది. నాకు బాధ కలిగినా పర్వాలేదనుకుంటూ ఉంది. ఏ విధము చేతనైనా నాకేమి కావాలి అంటే మరలా నాకు నూతన బలము కావాలి. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. ఐ విల్ రెన్యూ మై స్ట్రెంగ్త్ అని అనుకుంటూ ఉందన్నమాట ఆ పక్షిరాజు. ఈ మధ్యాహ్న కాలంలో ఈ పక్షిరాజు నీకు నాకు నేర్పించే గొప్ప పాఠం ఏమిటి అంటే, పక్షిరాజు అంటూ ఉంది, సంఘమా, నేను వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు, నా బలము ఉడిగిపోతూ ఉన్నప్పుడు నేను తెలుసుకొని నా బలమును నేను రెన్యూ చేసుకోవడానికి, తిరిగి నా బలాన్ని నేను నూతన పరుచుకొని నిమిత్తము నేనెంతో శ్రమ పడుతూ ఉన్నాను. అలాగే నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో, నీ భక్తి జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నీ బలాన్ని నీవు పోగొట్టుకుంటే, నీవు బలహీన పడిపోతూ ఉంటే నీవు కూడా గమనించి నీ బలాన్ని నీవేం చేయాలి అంటే క్రొత్తదిగా చేసుకోవాలి. ఆ క్రొత్తదిగా చేసుకునే ఆ ఆశ నీలోనే కలగాలి. ఎప్పుడు కలుగుతూ ఉంది అంటే నీవు నీ బలాన్ని పరీక్షించుకున్నప్పుడు, నీ విశ్వాసమును పరీక్షించుకున్నప్పుడు, నీ ప్రార్థన శక్తిని నువ్వు చూసుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే నా బలము పాతదైపోతూ ఉంది, నాకు నూతనమైన బలము కావాలి అని నీవు ఆలోచన చేస్తావు. ఆలోచన చేయడమే కాదు, ఆ నూతన బలము కోసం లేక టు రెన్యూ ద స్ట్రెంగ్త్, నీ బలాన్ని నూతన పరుచుకొని నిమిత్తము నీవు కూడా ఏం చేయాలి అంటే తినేసి హాయిగా మంచం ఎక్కేసి పడుకుంటే, లేకపోతే ఏ ఫ్యాన్ కింద కూర్చొని ఏదేదో పనులు చేసుకుంటే నీకు నీ బలము నూతన పరచబడదు. కానీ నీ బలము నూతన పరచబడాలి అంటే సంఘమా, నీవు కూడా నేను ఎలాగో ఆ కొండ మీదకి వెళ్ళి శ్రమ పడ్డానో నీవు కూడా అలాగే శ్రమ పడాలి సుమా అని ఈ మధ్యాహ్న కాలంలో ఈ పక్షిరాజు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంది. దేవుని నామమునకు స్తోత్రములు. శ్రమ లేకుండా విశ్వాస జీవితంలో తన బలము క్రొత్తదిగా మారదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒట్టినే మన బలము నూతనపరచబడదండి. మన శరీరానికి ఆరోగ్యం కావాలి అంటే
భోంచేస్తున్నాము, అవునా అండి? మాట్లాడరే, మీరు అసలు భోంచేయరు అనుకుంటాను. భోజనం చేస్తున్నాం. భోజనం తయారు కావాలి అంటే మంచం మీద పడుకుని భోజనం అయిపో అంటే అయిపోతుందా? కష్టపడుతున్నాం. గనుక దేవుని పిల్లలుగా ఈ మధ్యాహ్న కాలములో సంఘము నూతన బలము పొందాలి అంటే, విశ్వాసి నూతన బలము పొందాలి అంటే, నీ కుటుంబము నా కుటుంబము నూతన బలము పొందాలి అంటే, నీవు నేను ప్రతి వ్యక్తి సంఘము ఏకముగా కూడి శ్రమానుభవములోనికి వెళ్ళాలి. శ్రమానుభవములోనికి నువ్వు కొంత నష్టపోవాలి, నువ్వు కష్టాన్ని అనుభవించాలి, నువ్వు బాధను అనుభవించాలి అనే విషయము దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. నువ్వు నిందలు అనుభవించాలి, నువ్వు దూషణలు అనుభవించాలి, కొంత నష్టపోవాలి అనే విషయము దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాలములో మనము మన బలమును అంచనా వేసుకుంటూ మన బలమును నూతన పరుచుకునే దినాలు అనే విషయము మనము మరిచిపోక చాలా జాగ్రత్తగా బ్రతకాలి అనే విషయము వాక్యము హెచ్చరిస్తూ ఉంది. నేను గుడికి వెళ్తున్నాను, నేను పాటలు పాడుతూ ఉన్నాను, నేను వాక్యం చదువుతూ ఉన్నాను, బోధకుడు నేను వాక్యం చెప్తూ ఉన్నాను, నేనేదో కానుకలు ఇచ్చేస్తున్నాను కనుక నేను చాలా బలంగా ఉన్నాను అంటే అది వేరే సంగతి. అవి చేయాలి, చేయకూడదని కాదు, అది వేరే సంగతి. దానికన్నా చాలా ప్రాముఖ్యమైనది నీవు కష్టపడి శ్రమ అనుభవించి నష్టమైనా సరే అనుభవించి నీ బలాన్ని నూతన పరుచుకోకపోతే ప్రయోజనము లేదు అని దైవవాక్యం మనలను హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని చూడండి, ఒక్క వచనములోనికి వెళ్దాం. భక్తుడైన పౌలు ఓ చక్కని మాటను మన ముందు ఉంచుచూ ఉన్నట్టుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము చదివితే, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచు ఉన్నాను. దేవుని నామమునకు స్తోత్రములు, హల్లెలూయా. దేవుని యొక్క పునరుత్థానములో ఉన్నటువంటి బలం ఎటువంటిదో తెలుసుకోవాలి అని, దానిని అనుభవించాలి అని భక్తుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను అంటూ ఉన్నాడు. దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాలములో నీవు నూతన పరచబడాలి అంటే, నీ బలము నూతన పరచబడాలి అంటే నీవు కొంత దేవుని కొరకు నష్టపోవాలి, శ్రమ అనుభవించాలి, కష్టపడాలి. గొప్ప భక్తుడైన పౌలే ఈ విధముగా చెప్తూ ఉంటుంటే నీవు నేను ఇంకా ఎంతగా దేవుని కొరకు సాగిపోవాలో అనే విషయాన్ని మనం ఆలోచించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము చదువుదాం. అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు బంగారమును శోధించినట్లు వారిని శోధిస్తాను అన్నాడు. వెండిని కొలిమిలో వేసి కాల్చినట్టుగా, బంగారమును పుటము వేసినట్లుగా, పుటము వేయట ద్వారా బంగారము కరిగి అదేమవుతుందంటే దానిలో ఉన్న మస్టు పోయి అది శుద్ధ సువర్ణముగా మేలిమి బంగారముగా ఎలాగూ మారిపోతూ ఉందో, అలాగే దేవుని సంఘమైన నీవు నేను దేవునిలో మేలిమి బంగారముగా ఉండ నిమిత్తము మనం కొన్ని శ్రమలు పొందాలి, బాధలు అనుభవించాలి. అప్పుడు మన బలము నూతన పరచబడుతూ ఉంది అనే విషయము దేవుని వాక్యం మనలను
హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాలంలో దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ఇవన్నీ వాద్యాలన్నీ వాయించు సమయములో ఏమి చేయాలి అంటే నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కారము చేయాలండి. ఆ ప్రతిమకు నమస్కారము చేయాలి. అదొక ఆజ్ఞ. చక్రవర్తి అయినటువంటి ఆ నెబుకద్నెజరు, ఆనాటి ప్రపంచమును పరిపాలన చేస్తూ ఉన్నటువంటి నెబుకద్నెజరు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏమిటి అంటే ఇవన్నీ కూడా వాయించినప్పుడు, ఈ వాయిద్యాలు వినబడుతూ ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఆ ప్రతిమ ఎదుట, విగ్రహము ఎదుట సాగిలపడాలి, దానికి మ్రొక్కాలి అని ఒక శాసనము చేశాడు. కానీ ఇక్కడ అంటాడు, ఏమంటాడు అంటే నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినా సరి మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడా ఉన్నాడు. దేవుని సంఘమా, షద్రక్, మేషక్, అబేద్నెగో అనేవారు, వారి ఎదుట ఒక గొప్ప సవాలు కనబడుతోంది. వారు ఒక గొప్ప ఛాలెంజ్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఎక్కడో ఉన్నారు అంటే చక్రవర్తి ముందు ఉన్నారు. మీరు నమస్కారం చేయలేదట, నిజమా అన్నాడు. అవును నిజమే అన్నాడు. అప్పుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరిప్పుడు చెప్తూ ఉన్నాను, మీరు నమస్కరింపని ఎడల నేను మిమ్మును ఏం చేస్తాను అంటే అగ్నిగుండములో వేస్తాను, దానిని 7 చేస్తూ ఉన్నాను. నా చేతిలో నుండి మిమ్ములను విడిపించగలిగిన దేవుడు ఎక్కడా ఉన్నాడు. దేవుని సంఘమా, ఒక్కొక్కసారి మన దేవునిని గూర్చి కూడా ఇలాగే అడుగుతూ ఉంటారు. నీ దేవుడంత గొప్పవాడా అని ఇలాగ అడుగుతూ ఉంటారు. గనుక దేవుని పిల్లలుగా నీవు నిజముగా దేవుని బిడ్డవైతే ఆయనే నిజమైన దేవుడని నీవు రుజువు చేయడానికి సిద్ధముగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. ఎప్పుడు రుజువు చేస్తావు అంటే నీ బలము నూతనపరచబడితేనే నీవు రుజువు చేస్తావు ప్రభువును. అందుచేత ఇక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగో అని వారిని చూస్తూ ఉన్నాం. వారు చక్రవర్తి ఎదురుగా తీసుకొని రాబడ్డారు. నిజమేనా అన్నారు. నిజమే అన్నారు వాళ్ళు. అప్పుడు అతను అంటున్నాడు, నా చేతిలో నుండి విడిపించగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే దేవుని సంఘమా, షద్రక్, మేషక్, అబేద్నెగోల వారి ఎదురుగా ఒక గొప్ప సమస్య వచ్చింది. ఇప్పుడు ఈ సమస్యను వారు జయించాలి అంటే ఒక రకమైన బలము కావాలి. వారి మాటకారితనము పనిచేయదు అక్కడ, వారి శరీర బలము పనిచేయదు అక్కడ, వారి జ్ఞానము పనిచేయదు అక్కడ. పోనీ రాజుకు లొంగిపోదామా అంటే నా దేవునికి నేను అప్పగించుకున్నాను గనుక ఆ మనుషుడికి నేను ఎలాగూ లొంగిపోతాను. ఇప్పుడు ఎక్కడున్నారు అంటే డైలమాలో ఉన్నారు, సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు సందిగ్ధంలో లేరండి, ఉన్నారని నేను చెప్పడం పొరపాటే. లేరు, సందిగ్ధంలో లేరు. వారు ఏమంటున్నారు అంటే మా దేవుని కొరకు మేము జీవిస్తామనే పరిస్థితుల్లోనే వారున్నారు. కాదు అంటే ఇప్పుడు ఈ సమస్యను, ఈ సవాలును దాటగలిగిన, జయించగలిగిన, రాజుకు సరి అయిన సమాధానము చెప్పగలిగిన ఒక నూతన బలము కావాలి. ఆలోచన చేయండి జాగ్రత్తగా. ఒక్కొక్కసారి మన జీవితాల్లో చిన్న చిన్న సమస్యలకు మనం ప్రభువుని అమ్మేస్తూ ఉంటాం. నీవు దేవుని కొరకు సమయం వచ్చినప్పుడు ఎలాగూ నిలబడుతున్నావు అంటే లోకం ఏమీ చేయలేదు. కనుక దేవుని సంఘమా, షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఏం చేస్తున్నారు అంటే దేవుని కొరకు నిలబడ్డారు. రాజుతో అంటూ ఉన్నారు. రాజుతో 16వ ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి
నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్నా చింత మాకు లేదు. ఇప్పుడు 19 దగ్గరకు వచ్చేద్దాం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు మేషకు అబేద్నెగో అనే వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞాపించెను. చెప్పాడు, ముందే చెప్పేశాడు. కూరగాళ్ళారా, వాళ్ళు చిన్న పిల్లలండి, వాళ్ళు యవన దశలో ఉన్నారండి. షద్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళతో అంటూ ఉన్నాడు, అబ్బాయి గుండము 7 అంతలు అయిపోయింది, ఇప్పటికైనా సమయం మించిపోలేదు, మీరు ఒక్క నమస్కారం చేయండి అని ఎన్నో బుజ్జగించి చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానులు అక్కడ ఉన్న వాళ్ళలో. కానీ వాళ్ళ సమాధానము మరలా 16లో చదివితే 16 చదువుదాం. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ రక్షించకపోయినను నీ ప్రతిమకు మేము నమస్కారం చేయమండం లేదు, చేయమని తెలుసుకో అంటే రాజు తెలుసుకోవటం ఏంటండి, వెళ్ళి మాటలేటండి. నేను చాలా సార్లు చెప్తాను, ఆ మాటకి నాకు వచ్చిన అర్థం ఏమిటంటే, మేము మ్రొక్కమని నీ బాబుతో చెప్పుకో. నువ్వు కాదు కదా, నీ బాబు కూడా ఏమీ చేయలేడు మమ్మల్ని అన్నట్టుగా వారు ఏం చేస్తున్నారు అంటే అక్కడ సమాధానం చెప్తున్నారు. నేను అనుకునేది ఏమిటి అంటే, ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడ్డారో ఆ దానిని చూచి దేవుడు ఆ వ్యక్తులను బలమును నూతన పరుస్తూ ఉన్నట్టుగా నేను గ్రహిస్తూ ఉన్నాను. దేవుని నామమునకు స్తోత్రములు. నీవు దేవుని కొరకు నిలబడినట్లయితే నీ బలాన్ని దేవుడు నూతన పరచటం మొదలు పెడుతూ ఉంటాడు. నువ్వు ఏదో పర్వాలేదులని తల ఊపేస్తే నీ బలం ఇంకా తగ్గిపోతుందేమో, కానీ అలాగూ కాదు. నేను దేవుని కొరకు నిలబడాలి అని నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే యేసయ్య 4 అడుగులు నీ ముందుకు వచ్చి నీ బలమును నూతన పరచుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నారు, రాజా మా దేవుడు మమ్మను రక్షించగలిగిన సమర్థుడయ్యా. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మాకు ఏ బాధ లేదు, ఆయన కొరకు మా ప్రాణములను అర్పించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ప్రతిమకు మేము నమస్కారము చేయమని తెలుసుకో, జాగ్రత్త అన్నాడు. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. మాటలు రావడం లేదు. మన బలం ఏమైపోతుంది అంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళింది. మనం వేసిన అక్షంతలో, మనం వేసిన ఏదేదేదో అన్ని ఆచారాలు గుర్తుకొచ్చి, బాబోయ్ నేను అలా చేశాను ఇలా చేశాను, అప్పుడే కొంచెం ఏమవుతుందంటే ఆ హృదయాన్ని గుచ్చుతుందన్నమాట. గుచ్చలే, పర్వాలేదు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఏది ఏమైనా దేవుడు నీ బలమును నా బలమును నూతన పరచడానికి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు అనగా నీవు నిలబడు అంటే, ఒకవేళ ఈ షద్రక్ మేషక్ అబేద్నెగో వారికి ప్రాణాపాయము కూడా వచ్చింది. అగ్నిగుండం 7 అంతలైపోయింది. భగభగ మండుతూ ఉన్నాయి. దాన్ని చూస్తూనే ఉన్నారు. చూచి కూడా వారు ఏమంటున్నారంటే, ఏ కోశాన్ని లొంగక ఏమంటూ ఉన్నారు అంటే, వాళ్ళు మేము మ్రొక్కమని తెలుసుకో. నేను ఆలోచన చేస్తూ రాత్రి అనుకున్నాను, కనీసం వీళ్ళు ప్రార్థన చేసుకోవడానికి కూడా టైం లేదు. అంతే కదండి. కనీసం ఉపవాసం ఉండి ప్రభువా ఈ శోధన నుండి తప్పించు అని అడగడానికి కూడా వారికి సమయం లేదు. అది అలాగొచ్చేసింది ఆ పరిస్థితి. అయినప్పటికీ వారి నిర్ణయము, దేవుని కొరకు వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏం చేస్తూ ఉంది అంటే, దేవుని దగ్గరకు వెళ్లి ఆ నిర్ణయము బలాన్ని తీసుకుని వస్తూ ఉంది. ఈ మధ్యాహ్న కాలంలో దేవుని కొరకైన నీ నిర్ణయం ఏమిటి? దేవుని కొరకు ఎలాగో బ్రతకాలనుకుంటూ ఉన్నావు? దేవుని కొరకు ఎలాగో జీవించాలనుకుంటూ ఉన్నావు? వారికి గొప్ప శోధన, వాళ్ళు తప్పు చేసి శోధన కాదు వచ్చింది, దేవుని కొరకు నిలబడితే వచ్చిన శోధన. అదే సమయంలో ప్రభు వారి బలమును నూతన పరుస్తూ ఉన్నాడు. నేను ఇంకా ఆలోచన చేస్తే సైన్యములు బలిష్ఠులని పిలిచాడు. ఈయనకి అత్యాగ్రహం వచ్చేసింది. నేను అనుకుంటూ ఉన్నాను, నెబుకద్నెజరు ముఖము నల్లగా మారిపోయి ఉంటది. పిలిచాడు, రేయ్ వీళ్ళ ముగ్గురిని వేసేయండి అన్నాడు. అంతే.
అగ్నిగుండంలోనికి విసిరేయడానికి పట్టుకున్నారు. అప్పుడు కూడా దేవుని దగ్గర నుండి సమాధానము వీళ్ళకి రాలేదు. వచ్చిందా? రాలేదు. అక్కడ ఏ అద్భుతం జరగలేదు. కానీ ఏది ఏమైనా సరే మా దేవుని కొరకు మా ప్రాణాలు అర్పిస్తామని ఒక నిర్ణయంలో ఉన్నప్పుడు ఏం జరిగింది ఎరుగుదురా? అగ్నిగుండంలోనికి విసిరేస్తే అక్కడ ఒక బలము కాచుకొని ఉంది. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఆ శ్రమలో, ఆ మరణాపాయములో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువు ముందుగానే తన నూతన బలమును పట్టుకొని ఆ ముగ్గురు ఆ బాలుల కొరకు ఆయన అక్కడ నిలబడిపోయాడు. ఇప్పుడు చూసేవారికి ఎలాగుంది అంటే, అగ్నిగుండంలో వేసేసాం, అయిపోయింది వాళ్ళ పని అనుకున్నారు. దేవుడు ఆ అగ్నిగుండాన్ని యేసయ్య ఆహ్లాదకరంగా మార్చేశాడు. అందులో వారు ఏం చేస్తున్నారంటే హాయిగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు అక్కడ మరలా నూతన పరచబడుతూ ఉన్నారు. వారి బలము నూతనమవుతూ ఉంది. ఈసారి ఇటువంటిది కాదు. అగ్నిగుండం 14 గంటలు చేయబడిన వాళ్ళు ఇంకా నూతన బలంతో, సంతోషముతో అందులోనికి వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధముగా ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాలములో యెహోవా మీద ఆధారపడిన వారు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు లేక ఆనుకొనిన వారు తమ బలమును నూతన పరుచుకుందురు. అయ్యా, యెషయా గ్రంథం 40:31 అండి. తమ బలమును నూతన పరుచుకుందురు, రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. గనుక ఈ సమయంలో ఒక భయంకరమైన సంఘటనను మనము చూచాం, పరిశీలించాం. బహుశా ఒకవేళ నేను అనుకుంటాను, నా ఉద్దేశం చొప్పున వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకుని ఇలాగంటూ ఉన్నప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఇప్పుడైనా దేవుడు సహాయం చేయడా అని ఒకవేళ అనుకోవచ్చేమో. కానీ అప్పుడు కూడా ప్రభు నెమ్మదిగా ఉన్నాడు. ఎప్పుడైతే వీళ్ళ అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయారో, వెళ్ళక ముందే యేసయ్య అక్కడ వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి నీవు నేను అదే అనుకుంటూ ఉంటాం. ఇంత ప్రార్థన చేసినా, ఇంత భక్తిగా ఉన్నా, దేవుని కొరకు ఎంత శ్రమ పడినా ప్రార్థనకు జవాబు రావడం లేదు. నీ సంగతి ఏమిటో నాకు తెలియదు. నేను చాలా సార్లు అలాగే అనుకుంటూ ఉంటాను. నీ దేవుడు నమ్మదగిన దేవుడు. దాని ముందు ఓ చక్కని మాట మీకు చాలా సార్లు గుర్తు చేశాను. ఆ మాట అలాగ వెళ్ళిపోతూ ఉంది. గనుక దేవుని పిల్లలుగా ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు ఆయన కొరకు నిలవబడిన వారిని, లేక మన బలాన్ని నూతనపరచుకోవాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటే మనల్ని విడిచిపెట్టేవాడు కాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ విషయాన్ని చూడండి. 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమున గట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచూ ఉండెను. ఇది కూడా ఒక భయంకరమైన సమస్య. ఇది కూడా జీవన్మరణ సమస్య. సంతకం అయిపోయింది ఒక శాసనము. నెల దినముల వరకు ఏ వ్యక్తి ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఎక్సెప్ట్ ది కింగ్. రాజుకు తప్ప మరి ఎవరికి పూజ చేయకూడదు, నమస్కరించకూడదు, ప్రార్థన చేయకూడదు. ఇలాంటి శాసనము రాజు సంతకం చేశాడు. రాజు సంతకం చేస్తే దానిని మార్చడానికి ఎవరికి అధికారం లేదని తెలిసి కూడా, పైగా సంతకం చేయబడిన మొదటి ప్రతి దానియేలు దగ్గరికే వచ్చింది. చూశాడు, చదువుకున్నాడు, ప్రైజ్ ద లార్డ్ అనుకున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా, దేవానికి స్తోత్రం అని అనుకున్నాడు. ఇది ఒక అవకాశము, నా బలాన్ని నేను నూతన పరచుకోవడానికి ఆయన అనుకున్నాడు. నేను బలము మీద బలము పొందడానికి
ఇది నాకు ఒక అవకాశము అని అనుకున్నాడు. అనుకొని యథాప్రకారముగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు. నేను అనుకుంటూ ఉన్నాను, ఈ శ్రమ నుండి తప్పించవా, ఈ శోధన నుండి తప్పించవా అని ప్రార్థన చేయలేదు. నీవు నేనైతే ఆ శోధన వచ్చిన సమయంలో ప్రభువా ఈ శోధన నుండి, ప్రభువా ఈ సమస్య నుండి తప్పించవా ఏడుస్తాం, ఏదేదో అంటూ ఉంటాం. నేను అనుకుంటాను, దానియేలు అలా ప్రార్థన చేయడం లేదు. దానియేలు ప్రార్థన వేరుగా ఉంది. అయ్యా, ఈ చెరలో నుండి మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తావు? ఎప్పుడు 70 సంవత్సరాలు అవుతాయి నీ ప్రజలమైన మేము మా దేశంలో ఉండకుండా ఈ బబులోను దేశంలో దర్శులుగా ఉన్నాం, చెరలో ఉన్నాం, అన్య దేశంలో ఉన్నాం. మాకెప్పుడు విడుదల అని దానియేలు ప్రార్థన. ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అదే ప్రార్థన ఆయనకి. తన సమస్య గురించి ప్రార్థన చేయడం లేదు, తన తిండి గురించి ప్రార్థన చేయడం లేదు, తన ఆరోగ్యం గురించి ప్రార్థన చేయడం లేదు, తనకి ఏదో కావాలని ప్రార్థన చేయడం లేదు. తన ప్రార్థన, తన విజ్ఞాపన ఏమిటంటే, ఇశ్రాయేలీల ప్రజలు ఆ బబులోను దేశములో దాస్యము నుండి ఎప్పుడు విడిపించబడతారో చెప్పయ్యా అని దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. విడుదల కోసం మొరపెడుతూ ఉన్నాడు. దేవుని సంఘమా, ఇదొక గొప్ప పాఠము మనకు. కేవలం ఏదో మన గురించి, మన ఆరోగ్యం గురించే, లేక మన ఆహారం గురించే, మన తిండి గురించే, లేక మన పనుల గురించే వద్దు. అవి తర్వాత మొదటగా మనం చేయవలసింది మన చుట్టూ నశించిపోతున్న జనాంగము, మన కళ్ళెదురుగా నశించిపోతున్న జనాంగము, దేవునికి దూరమైపోతున్న జనాంగము, దేవునికి దూరమైపోయి మరణిస్తూ ఉన్న జనాంగము, వాళ్ళను చూడని ఒక్కసారి, వాళ్ళను నీ దృష్టిలోనికి రాని ఒక్కసారి. ప్రభువా, ఎంతమంది జనాంగము అయ్యా నాశనానికి పరుగులెడుతున్నారు, వాళ్ళని రక్షించవా అనే ప్రార్థన కావాలండి. ఎప్పుడు మన గురించే. అందుకే మనం ఏమి మేలు పొందలేకపోతూ ఉన్నాము. ఏది ఏమైతే చాలా మంది ప్రజలు ఈ రకమైన వ్యాధి, అప్పుడు చెప్పాను, వ్యాధితో బాధపడుతూ ఉన్న మన సంఘ బిడ్డలను గురించే కాదు, మొత్తం పట్టణం అంతటి గురించి మనం ప్రార్థన చేయాలి. ఆ వ్యాధిక వ్యాపించకూడదు. ఆ వ్యాధిక ఈ దినముతోనే కంట్రోల్ అయిపోవాలి. ప్రార్థన చేయండి అని మొదలు పెట్టించాను ప్రార్థన. దేవుని సంఘమా, నీ కాకినాడ పట్టణం గురించి నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఉంటున్న ఆ ఏరియాని గురించి, ఆ కాలనీ గురించి, ఆ వీధి గురించి నువ్వెంత కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావు అనే విషయము ఈ మధ్యాహ్న కాలంలో జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక ఇక్కడ దానియేలు యథాప్రకారముగా ఏం చేస్తున్నాడు అంటే, ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వచ్చేసారు మనుషులు, రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, నువ్వు శాసనం చేసావు కదా, ఇదిగో పలానా దానియేలు ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు తన దేవునికి. రాజు కంగారైపోయాడు. దానియేలు అంటే రాజుకు చాలా ఇష్టం. ప్రధాన అధిపతి ఆ బబులోను దేశంలో. రాజు కంగారైపోయాడు. తప్పించడానికి చాలా ప్రయత్నం చేశాడట, వీలు కుదరలేదు. వేసేశారు అందులో. చూడండి, ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రాజు తప్పలేదు. ఏం చేశాడు? రాజు ఒక మాట చెప్పి దానియేలుతో, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడని వెళ్ళిపోయాడు. చూడండి 22వ వచనం దగ్గరికి వద్దాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దానియేలు చెప్తున్నాడు, రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని గనుక నా బలమును నూతనపరిచాడు. నా బలము ఎటువంటి బలమైందంటే సింహములను అణగద్రొక్కే బలము నాకు దొరికింది. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. రాజు నా దేవుడు ఆయన తన దూతను ఆజ్ఞాపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. దేవుని సంఘమా, నీవు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. నీవు దేవుని కొరకు నిలబడితే
దేవుడు నీ కొరకు నిలబడతాడు, నీ కొరకు నిలబడతాడు. నీకు నువ్వేమి చేసుకోలేవు, నాకు నేనేమి చేసుకోలేము. మనం మేలు చేసుకోలేము. మేలు చేసుకోవడం మన చేతుల్లో లేదు. కానీ ఇక్కడ కీడుగా కనబడుతూ ఉంది. దానియేలు సింహాల బోనులోకి, ఆ గుహలోకి వెళ్ళిపోయినా అక్కడ ఆయన బలం ఏమవుతుందంటే ఆ గుహలో నూతన పరచబడుతూ ఉంది. ఆ బలాన్ని చూస్తూ ఉంటే సింహాలు ఏమీ చేయలేకపోతున్నాయి. ఆ చక్కని ఫోటో చూస్తే 4 ప్రక్కల 4 సింహాలు 2 కాళ్ళ మీద మోకరించి ఆ ముందున్న కాళ్ళు ఇలా పెట్టుకుని ఉంటాయండి, దీనంగా ఉంటాయి. నేను అర్థం చేసుకున్నదంటే, దానియేలు నిన్ను మేమేమీ చేయము, నిన్నేమి చేయడానికి మాకు అధికారం లేదయ్యా, మాకు దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు అలాగే చూడండి తప్ప నా దానియేలుకు నీవేమి హాని చేయడానికి వీలు లేదన్నట్టుగా అవి దీనంగా చూస్తూ ఉంటాయి. దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాలంలో దానియేలుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే జీవన్మరణ సమస్య మధ్యలో ఉండిపోయాడు. అయినా సరే దానికి ఆయన భయపడకుండా యథాప్రకారముగా ప్రార్థన చేస్తూ ఉంటుంటే సింహాల గుహలోకి వెళ్ళిపోయినా దేవుడు తన దూతను పంపించాడు. సింహాల బలము కన్నా దేవుని బలం ఎంత గొప్పదో. సింహాలు దానియేలుకు ఏ హాని చేయకుండా అవి నోళ్లను బంధించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాలంలో మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన ఎదురుగా కూడా సింహాలు కనబడుతూ ఉండొచ్చు, లేక అటువంటి జటిలమైన సమస్యలు కనబడవచ్చు, అటువంటి భయంకర పరిస్థితులు మనకెదురుగా రావచ్చు. కానీ ఒక్కటే, నీ పని నువ్వు చేస్తూనే ఉండు. ఆ సమస్యను పక్కగంటే వాళ్ళ దాని గురించి పట్టించుకోలేదు, అసలు దాని గురించి ఆలోచన చేయలేదు. వాళ్ళ ప్రార్థనే ప్రార్థన, వాళ్ళ ఆ రొటీన్ రోజు చేసే పనే చేస్తూ ఉన్నారు. అలాగే నీవు నేను కూడా మనము రోజు చేసే మన పనులు మనం చేసుకుంటూ ఉందాం. దేవుని కొరకు ఎలాగ సాగిపోవాలో అలాగూ సాగిపోదాం. సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, దూషణలు వచ్చినా, సమస్యలు ఎదురైనా పట్టించుకోవద్దు వాటిని గురించి. వాటిని వెనక్కి గంటే, సాతానా నా వెనక్కి పో అందాము. అప్పుడు జరిగేది ఏమిటి ఎరుగుదురా? దేవుడు మన బలాన్ని నూతనపరుస్తూ ఉంటాడు. ఆ నూతన బలము మన జీవితాలకు జయమిస్తూ నడిపించుకుపోతూ ఉంటది. ఎప్పుడైతే దానియేలు సింహాల గుహలోనికి వెళ్ళాడో యూదా గోత్రపు సింహము యొక్క బలము ఆ గుహలోనికి వచ్చింది. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. యూదా గోత్రపు సింహము ఎవరైనా? యేసయ్య. ఎప్పుడైతే సింహాల గుహలోనికి వెళ్ళాడో వాటి బలము యేసయ్యకు తెలుసు, ఎందుకంటే వాటిని సృష్టించింది ఆయనే కదా. గనుక దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాలంలో సింహాల గుహలోనికి నా యేసయ్యనే యూదా గోత్రపు సింహం యొక్క బలము ప్రవేశించగానే ఆ సింహాలు నోరు తెరవడానికి వణికిపోతూ ఉన్నాయి. నువ్వేదో అనుకుంటూ ఉన్నావేమో, మన యూదా గోత్రపు సింహము మన ప్రక్కనే ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. ఎవనిని మింగుదునా అని గర్జించు సింహము వలె వాడు తిరుగులాడుచు ఉన్నప్పుడు ఆయన చూచి ఏం చేస్తున్నాడు ఎరుగుదువా? ఓరి సాతానా, నువ్వు సింహం వలె ఎత్తేసుకుని వచ్చావు, లేకపోతే ఆ వేషం వేసుకొచ్చావు, నువ్వు సింహానివి కావు, అసలు సింహాన్ని నేను నా బిడ్డల పక్షాన్ని ఉన్నాను, వాళ్ళని బలపరుస్తూ ఉన్నాను, నీవేమి చేయలేవు అన్నట్టుగా మన యూదా గోత్రపు సింహము మన పక్షాన్ని ఉంటూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రములు. రెండవది, అగ్నిగుండము దగ్గరికి వెళ్తే రాజు 7 అంతలు కాదు 14 అంతలు చేయించిన దహించు అగ్ని అయినటువంటి యేసయ్య దహించు అగ్ని వంటి యేసయ్య వాళ్ళు వెళ్ళక ముందే ఆ అగ్ని బలాన్ని చలార్చడానికి ఆయనే అందులోనికి వెళ్ళాడు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ఆ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని.
పరిశుద్ధాత్మ అగ్ని ముందు ఈ లోక సంబంధమా అగ్ని ఏమైపోద్ది కదరా, కాలి మాడి మస్ అయిపోద్ది. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. దేవుని ఆత్మ ముందు ఏది నిలబడలేదు, ఆ పరిశుద్ధాత్మ అగ్ని ముందు ఏది పని చేయలేదు. గనుకనే దేవుని పిల్లలుగా మనం ఆయన ఆత్మ చేత నింపబడిన వారముగా ఆత్మ సంబంధమైన ప్రార్థనా శక్తితో మనం సాగిపోతూ ఉంటే దేవుని పిల్లలుగా మనము ఎటువంటి సమస్యలు మనకెదురైనా భయము నొందము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని, సింహపు బలాన్ని ఓడించేది యూదా గోత్రపు సింహము యొక్క బలము, అగ్ని బలమును చల్లార్చేది మన ప్రభు అయిన యేసు యొక్క ఆత్మ. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆ అగ్నియే ఈ లోక సంబంధమైన అగ్నిని చల్లారుస్తూ ఉంది. ఈ మధ్యాహ్న కాలంలో దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. దేవుని మీద ఆధారపడువాడు, దేవుని మీద ఆనుకునేవాడు తన బలమును నూతన పరుచుకొనును. ఈ మధ్యాహ్న కాలములో ఈ మాటలు వింటున్నా మనము, ప్రభువా నా బలమును నూతనపరచు, నా బలమును నూతనపరచు, నా బలమును నూతనపరచు, ప్రతి దినము నా బలమును నూతనపరచు. నేను భయంకరమైన లోకములో ఉన్నాను, ఈ చీకటిలో నిండిపోయిన లోకములో ఉన్నాను, చెడిపోతున్న లోకములో ఉన్నాను. గనుక ప్రభువా నేను నీ కొరకు జీవించడానికి నీ నూతన బలం కావాలి. నన్ను దినదినము నూతనపరచు, నన్ను దినదినము నీ నూతనమైన బలముతో నన్ను నింపు అని దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచు ఈ దినము మీ వాక్ ద్వారా మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు వందనములు. మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. ప్రభువా నీవు మాకు రక్షకుడవు నాయనా, మీరు మా విమోచకుడవు. ప్రభువా నీవు మా పోషకుడవు. ప్రభువా నీవే మాకు సహాయకుడవు నాయనా. మీ వైపు మా కన్నులెత్తిన వారమై మీ తట్టు చూచుచు ప్రభా మా విశ్వాసంలో మేము ముందుకు పరుగు పెట్టుటకును, ప్రభా ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యను కూడా మేము జయించినటువంటి వారమై విశ్వాసంలో పడిపోకుండా నాయనా మీతో మా అడుగులు వేయిచు విశ్వాసంలో నిలిచి ఉన్న వారమై మీ కొరకు భక్తి చేయుటకును నాయనా మాకింకను సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. నాయనా నీవు మాకు ధైర్యంనిచ్చేటటువంటి దేవుడవు, సహాయం చేసేటటువంటి దేవుడవై ఉన్నావు. మా ప్రతి పరిస్థితిలో కూడా నాయనా విడుదలనిచ్చేటటువంటి దేవుడవు నాయనా. కనుక మిమ్మల్ని మేము స్తుతించుకొనుచు ప్రభా మీ తట్టు చూచుచు విశ్వాసములో నాయనా మేము ఇంకనూ నిలకడ అయినటువంటి నాయన భక్తిని చేయుచు ముందుకు కొనసాగిపోవుటకు మీరు మాకు సహాయం చేయండి. వినిన వాక్యమును మా హృదయంలో మేము భద్రం చేసుకున్న వారమై ఆ వాక్య ప్రకారము మేము ప్రవర్తించుటకును నాయన నడుచుటకును నిలుచుటకును మీరే మాకు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకొనొచ్చు యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా ప్రేమ కనికరం పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సన్నిధి సమాధానము ఆదరణ తోడు కూడి ఉన్న మనకు ఈ వాక్యమును వినిన బిడ్డలందరకు తోడయుండి కాపాడి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.